ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సంబరాల్లో భాగంగా మనం కళాకారులు తప్ప వేదిక మీద మిగతా పెద్దలు ఎవరు ఉండవద్దు. ఈ వేదిక వెలుపల ముందు కూర్చోవాలని సవినయ విజ్ఞప్తి. ఉండాలని విజ్ఞప్తి. అదేవిధంగా మహిళా సంఘం అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మీరు తొందరగా వచ్చి ముందు వరుస నుంచి స్టేజ్కి ముందు ఉన్నటువంటి ఆ సీటింగ్ సుమారుగా 11 మాస ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా మన రాష్ట్ర ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ యొక్క ఆదేశానుసారం దిగవంత మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ బర్త్డే అయినటువంటి 14 నవంబర్ నుంచి సోనియా గాంధీ బర్త్డే అయినటువంటి ఏమందిని విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశ్రామిక అనేక రంగాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి వికాసం సాధించిందో తెలియడానికి మనకు రాష్ట్ర స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్ర సంస్కృత కళా బృందం నాగరాజని విజ్ఞప్తి. మీరందరూ కూర్చుంటే మన కళాకారులు వాళ్ళ యొక్క కళా మాధుర్యాన్ని మనకు చూపిస్తారు. ఏమందిని విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశ్రామిక అనేక రంగాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి వికాసం సాధించిందో తెలియడానికి మనకు రాష్ట్ర స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్ర సంస్కృత కళా బృందం నాగరాజ ప్రజా పాలన మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాం. మరి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంటూ ఊర్లో మల్లేష్ గారు సమరంలో మల్లేష్
కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. దౌర్జన్యం కాదు, గుండాగిరి కాదు, అబద్ధాలు కాదు, మోసము కాదు. ఇవన్నీ కొంతమందికి పుట్టుకతోడు వచ్చిన బుద్ధులు. అది కాంగ్రెస్ కల్చర్ కాదు. మీ అందరితో కోరేది ఒకటే, మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, మన యువతని మనం కాపాడుకుందాం, మన పిల్లల్ని మనం కాపాడుకుందాము. ఈరోజు మహిళలు ఉన్నారు, ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, మెప్మా ఉన్నది. కానీ కేవలం సంగారెడ్డి జిల్లాకు వడ్డీ లేని రుణాలు రీతిలో 3 కోట్ల రూపాయలు గత 10 మాసాలలో ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఆనాడు పావులా వడ్డీ అనే పథకం మొదలుపెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. 2013 చట్టాన్ని అమలు చేయలేదు. ఇష్టానుసారం చేస్తే ప్రజలు తిరగబడ్డారు. ఏ రకంగా తిరగబడ్డారు? శాంతియుతంగా తిరగబడ్డారు. నిరసనలు చేసిర్రు, పోలీసులు ఎదుర్కొన్నారు, కోర్టులని ఆశ్రయించారు. సుమారు 1600 మంది రైతులు తెలంగాణ ప్రాంతంలో కోర్టుని ఆశ్రయించి, న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రతి కేసు గెలిచిండ్రు. ఇదే మల్లన సాగర్లో వరుసగా 963 రోజులు, 66 రోజుల్లో దీక్షలు చేసి ఆనాడు ఆ ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తానంటే పోరాటం చేసి 12 లక్షల రూపాయల హక్కుని సాధించుకున్న చరిత్ర మల్లన సాగర్ రైతులది.